బనకచెర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం ఉండదన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవాదుల కల్వకుర్తి ప్రాజెక్టులు తానే నిర్మించినట్టు తెలిపారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముంది, దానికి గొడవ చేయడం ఎందుకన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా, తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్నారు బాబు. అని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్ కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు. ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్లు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ గానీ ఆంధ్ర గానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్ గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్లు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నా నేను, అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు, కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు అంటే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, బనకచెర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ స్పందన. 2-3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ బనకచెర్ల అంశము తెలంగాణ ఇటు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతా ఉంది, తీవ్ర చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది గోదావరి జిల్లాల విషయంలో అని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులుగా ఇటు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ పార్టీలు అన్ని కూడా బనకచెర్ల ప్రాజెక్టును వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే నిలిపివేయాలి అని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తూ వస్తుంది. అదే సందర్భంలో ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదు, ప్రాజెక్టును నిర్మించకుండా పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ కొనసాగింది. దాని తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఒకవైపు అది జరుగుతూ ఉంది, మరోవైపు ఈ రోజు ఢిల్లీకి కూడా కేంద్ర మంత్రిని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి ఢిల్లీలో కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టును ఏ విధంగా అయితే అడ్డుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎంతవరకు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఒకవైపు. అయితే దీనిపైన ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. సో 2 రోజులు జరుగుతున్న ఈ వివాదం పైన బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఈ తెలంగాణకు ఏమాత్రం ఇబ్బంది కాదు, కేవలం మిగులు జలాలను వాడుకునే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాము. అవసరమైతే మీరు దానికి అనుగుణంగా ఆ నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా చంద్రబాబు ఈ రోజు ఈ కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అదే సందర్భంలో ఎందుకంటే వృధాగా సముద్రంలోకి పోతున్నటువంటి అనేక టీఎంసీల నీటిని వాడుకుంటే 2 రాష్ట్రాలు కూడా ఇచ్చి తీసుకునే ధోరణితో వ్యవహరించుకుంటే బాగుంటది, పంచుకుంటే బాగుంటది అనే ఒక సూచన కూడా చేశారు. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి ఎట్లాగో తెలంగాణతో నేను గొడవ పడడానికి సిద్ధంగా లేను. సో అదే సందర్భంలో ఈ నీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఇరు రాష్ట్రాలు కూడా ఆలోచించి చర్చించుకుంటే బాగుంటుంది. ఈ గొడవలు పడేదానికన్నా 2 రాష్ట్రాలకు సంబంధించి చర్చించుకుంటే తెలంగాణ ప్రయోజనాలు అదేవిధంగా ఏపీ ప్రయోజనాలు కాపాడుకున్నట్టు ఉంటుంది. సో ఎక్కడైనా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు వారికి అనుగుణంగా ఆ నీటిని వినియోగించుకుంటే 2 రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మాట్లాడాడు. సో గత 2 రోజులుగా జరుగుతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే తెలంగాణతో మేము గొడవకు దిగే పరిస్థితి లేదు, అనవసరంగా మేము గొడవ దిగుతాము, గతంలో కూడా ఎప్పుడు కూడా తెలంగాణతో గొడవ పడ్డ సందర్భాలు లేవు అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ లో పెట్టి అన్నాడు. అదే సందర్భంలో తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు అని చెప్పేసి మరోసారి కూడా స్పష్టం చేశారు. సో తెలంగాణ ఏపీ 2 కూడా అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలి, అభివృద్ధికి సంబంధించి అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. సో మొత్తంగా కూడా
ఈ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయాలు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి బనకచెర్ల జరుగుతున్న రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీని తాకాయి. సో చంద్రబాబు కూడా దాన్ని రియాక్ట్ అయ్యాడు. సో మరి మొత్తానికి ఇప్పుడు రాధాకృష్ణ, ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి కదా, ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుందని ఇక్కడ నేతలు అంటున్నారు కదా, మరి ఏంటి అంటే ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ తెలంగాణ వాదనలు వినకుండా ముందుకెళ్తోంది, ఏకపక్షంగా ముందుకెళ్తోంది కదా, ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఇది తెలంగాణకు ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వము బనకచెర్ల ప్రాజెక్టు నుంచి నష్టం జరుగుతుంది. సో కొన్ని మాకు అభ్యంతరాలు ఉన్నాయి, అభ్యంతరాలపై చర్చించాల్సి ఉంటుంది. సో ప్రాజెక్టు విషయంలో కూడా ఏదైతే ఉందో దానిపైన కేంద్రం కూడా అనుమతులు ఇచ్చింది. సో దాని విషయంలో ఒకసారి కూర్చొని చర్చించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, పార్టీలు అనుకుంటున్నాయి. ఇదే తరుణంలో ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కాస్త అనుకూలంగా ఉన్నాడు, ఎన్డీఏలో కూటమి ఉండటంతో చంద్రబాబుకు అనుకూలంగా తన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏపీకి సంబంధించి కాస్త రాజకీయంగా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ పార్టీల యొక్క ఆలోచన. అదే విధంగా ఒక రకంగా ఇది జరిగితే భవిష్యత్తులో తెలంగాణకు నీటి పరంగా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా బేసిన్ సంబంధించి నీటి ప్రాజెక్టుల విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించాలి. అవసరాన్ని బట్టి ఎక్కడ ప్రాజెక్టులు అంటే ఇరు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు భావిస్తున్నారు. అదే సందర్భంలో ఏపీకి కూడా బీజేపీ ఎన్డీఏలో ఉండడం వల్ల కాస్త అడ్వాంటేజ్ గా ఉంటుంది. చంద్రబాబు కేంద్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మోడీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా ఎక్కడైనా అనుమతులు తెచ్చుకుంటున్నారు. సో ఆ అనుమతులు అట్లున్నటువంటి వారిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు తెలంగాణ అభివృద్ధి కావచ్చు, తెలంగాణ విషయాల్లో సంబంధించిన హక్కుల విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ పార్టీలు భావిస్తున్న ఈ నేపథ్యంలో మొత్తంగా బనకచెర్ల ఇస్తూ ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. సో అక్కడ కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాబట్టి ఎలాంటి కేంద్రం ఏం చేయబోతోంది, సో మొత్తంగా కూడా చంద్రబాబు మాట్లాడుతూనే ఈ రోజు కూడా అవసరమైతే చర్చించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఢిల్లీలో అని చెప్పేసి అన్నారు. సో ఒక రకంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇటు సీఎంలు పరంగా చూసుకుంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారు కాపాడుకునే ప్రయత్నం ఇరు రాష్ట్రాల సీఎంలు చేస్తారు. అలాగే రాధాకృష్ణ, ఇది కొంత రాజకీయ రంగు కూడా పునుముకున్నటువంటి పరిస్థితి కదా. ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కావచ్చు, పూర్తి రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో ప్రయోజనాలు కోరుకునేటటువంటి కేంద్రం వైఖరి ఏ రకంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా శివ, ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గతంలో కూడా చూసాము. ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత దశాబ్ద కాలం ఏంటి విభజన జరిగి కూడా ఇప్పటికీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు సందర్భాల్లో అనేక విషయాలు, ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టుల విషయంలో చాలా సందర్భాల్లో ఇప్పుడు పోలవరం కావచ్చు, అదే విధంగా ఇప్పుడు చూస్తే బనకచెర్ల కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం గతంలో కాదు ఇప్పుడు కావును విభేదాలు పొడిచూపుతూనే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కొనే రకంగా కేంద్రం వైఖరి ఉండాలి. కానీ కేంద్రం కూడా కాస్త రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా గతంలో కేసీఆర్ జగన్ కు సన్నిహిత సంబంధాల కారణంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కాస్త అనుకూలంగా 2 రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా చర్చించుకొని శాంతియుతంగా ఒక నిర్ణయానికి వస్తారని ఒక చర్చ జరిగింది. కానీ కేవలం ఆ చర్చలకు మాత్రమే పరిమితమైంది, అది ఆచరణ పూర్వకంగా సాధించలేదు, కార్యాచరణ దాల్చలేదు. సో ఇప్పుడు మాత్రం ఒక ఆసక్తికర అంశం ఏంటంటే ఏపీలో సీఎం గా చంద్రబాబు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబుకి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, గురు శిష్యుల బంధం అని చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని చంద్రబాబు అనడం వెనుక కారణం ఇదే అయి ఉంటుందేమో అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సో ఒక రకంగా చూసుకుంటే ఈ ఇద్దరు నాయకుల మధ్య సన్నిహిత సంబంధం కాస్త అది 2 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటే 2 రాష్ట్రాలు హర్షిస్తాయి. అదే సందర్భంలో 2 రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధిలో దూసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి మెజార్టీకి 2 రాష్ట్రాల ప్రజలు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా ఈ బనకచెర్ల ఇష్యూకు త్వరలోని కేంద్రం చేతిలో ఉంది కాబట్టి కేంద్రమే దీనికి ఒక పరిష్కారం చూపించాలి, తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలను తొలగించే ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో ఏపీకి ఏదైనా అవసరం ఉన్నటువంటి నీటి అవసరాలను, రాయలసీమకు సంబంధించినటువంటి నీటి అవసరాలను తీర్చే వెనుకబడ్డ
వెనుకబడ్డ రాయలసీమను కూడా అభివృద్ధి చేసే పరంగా, అదేవిధంగా నీటిని విజయవంతంగా నీటిని వారికి అందించే అవకాశం కూడా చూడాలి. కాబట్టి కేంద్రం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇదే సందర్భంలో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు మాత్రం వారికి అనుగుణంగా రాజకీయాలు చేస్తూ కొంత ప్రజలను సెంటిమెంట్ రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తిస్తున్నాయని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ బనకచెర్ల ఎలాంటి మలుపు తీసుకుంటుంది, రాజకీయంగా ఎలా రెండు రాష్ట్రాల మధ్య ఎట్లాంటి పరిస్థితులు దారితీస్తుందని మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.